భయపడగనేల మనుజుడో పంకజాక్షి భయపడగనేల మనుజుడో పంకజాక్షి సద్గురు శ్రీ శబరి ఇవన్నిటికీ తాత్పర్యం కిషన్ బాబు చెప్తాడు. రామచంద్రుండు తారక బ్రహ్మ మగుట రామచంద్రుండు తారక బ్రహ్మ మగుట సత్యమగుగాని ఇమ్మాయి సర్వమయుని సులభముగాంచు పరమసు సూత్రమెత్తి నాకెలింపవమ్మలో కైక జననీ మరి ఆయన ఇట్లా అంటున్నావు, మరి ఆయన లేదు ఈ మార్గం ఏముండదు, తువ్వ అయితే కావాలి. రాముడు నిర్వికారము నిరామయుడవ్యయుడక్షరుండు నిష్కాముడ నిర్ణయుండు అదుడగత్త అభోక్త అసంగుడంతర రాముడు చారుగుణదాముడుగాడు సమీర నందనా ప్రత్యేగా సమాధానం చెప్తున్నామా. ప్రత్యేగాత్మ స్వరూపుడై పరగు తనకు. ఇది సీతారామాంజనేయ సంవాదం అంటే దీనికి మూలము బ్రహ్మాండ పురాణం, అంతర్గతంగా సీతారామాంజనేయ సంవాదం. సీతారామ నృసింహ స్వాముల వారు ఏం పేరు సీతారామ పరశురామ నరసింహ పంతులు వారు రాసిండు సీతారామని. ఆయన నిజంగా ఆయన కవిత్వం వింటే మనకు కొన్ని వందల సంవత్సరాలు ఒళ్ళు తెలియదు సార్. అంత పని అయినటువంటి అంటే ఆయన ఇట్లా యథార్థంగా చూస్తూ రాసింది. ఇక్కడ నుంచి అక్కడ నుంచి నక్కలు కొట్టినాయో అక్కడ యథార్థం చూస్తూ ఇక్కడ రాసింది. ఇంత గొప్ప కవి. ప్రత్యేగాత్మ స్వరూపుడై పనగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును సమర సైక్యాన సంధాను సరని ఎద్ది సమర సైక్యాను సంధాను సరని ఎద్ది అది యోగం సదుపాయ మాంజనేయ. సమర అనుసంధానం అంటే ఇక్కడ అందరము కూడా ఆలోచించవలసిన అనుసంధానం అంటే ఏంటి? అనుసంధానం ఒక ప్రశ్న. ఇప్పుడు మన అందరికి ఒక ప్రశ్న. అనుసంధానం ప్రత్యేగాత్మ స్వరూపుడై పరగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకు సమర సైక్యానుసంధాన సరళి ఎద్ది అదే యోగము సదుపాయం ఆంజనేయ. చిన్నగా చెప్పింది అమ్మవారు, చిన్నది బిడ్డ అయితే ఆ సమర సైక్యానుసంధాన ఏకం చేసేటటువంటి ఏంది సమర సైక్యాలు, అదే యోగము, దాన్నే యోగం అంటారు. అదే రాజయోగము, తారక సాంఖ్య మనస్క 3 విధంగా ఉన్నదని తర్వాత చెప్పింది. సమర సైక్య ఐక్య అనుసంధానం అనేటువంటిది ఏంటిది? ప్రతి జిజ్ఞాసు, ప్రతి ముముక్షు, ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే సరే అంటే బాబు ముందు నేను ఎక్కువ మాట్లాడుతున్నా, క్షమించాలి బాబు. అయితే వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణము, మహాభారతం, ఇతిహాసాలు, పురాణాలు, ఉపపురాణాలు. అవి కాకుండా ఈ భాగవతము తర్వాత మళ్ళీ వేదవ్యాసులకు వారికి తృప్తి చెందలేదంటే భాగవతం రాష్ట్రం తర్వాత ఇప్పుడు ఇంకా అర్థమైతే లేదంటే వీధి నాటకాలు, దాంట్లో కూడా భగవతత్వ రాష్ట్రాన్ని తెలిపింది. ఈ భజనలు, తత్వాలు, కీర్తనలు ఎందుకొరకయా ఇవన్నీ? కిం కర్తవ్యం, దేనికి? వేదాలు, పురాణాలు,
శాస్త్రాలు మనం చదవలేదు, సమయం లేదు, సమయం లేదు, పిల్లం పిల్ల బోధించుకోవడానికి సరిపోతుంది. మరి దేనికి ఇవన్నీ దేని కొరకు ఉన్నాయి? మానవుడి కర్తవ్యం ఒకటే, అందరికీ తెలిసిన విషయమే, జనన మరణ బంధాలను విడిపించుకోవాలి. జన్మరాహిత్యం మార్గం. అన్నీ ఏది చదివినా ఏది చేసినా నీకు ఇట్లా తిరిగి 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 అక్కడికి గోడు కొట్టు. అట్లా కొడితేనే అది వేదాంతం, లేకపోతే కాదు. జన్మరాహిత్యం కొరకు నీకు ఏదైతే తెలుపుతున్నదో అదే అసలైన వేదాంతం. దానికి భిన్నమైనదంతా వ్యర్థమది. వ్యర్థమది మనకు పనికిరాని. జన్మరాహిత్యమును బోధించేటువంటిది బోధ. జన్మరాహిత్యం బోధించబడేటువంటి వాడే గురువు. మిగతా వారంతా గురువులు కాదు, ఉపగురువులు అంటారు వాళ్ళని. ఇంకా ఏదో పొట్ట కడుపు పొట్ట కూటుకోవడం విద్యలు అంటారు కదా, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. జన్మరాహిత్యం బోధించే వాళ్ళు చాలా తక్కువ. అటువంటి వాళ్ళలో అంటే నా అనుభవంలో చూసిన వాళ్ళలో గురుదేవులు, మాతాజీ వారు సంపూర్ణమైనటువంటి సాధన, సంపూర్ణమైనటువంటి బోధన చూసిన కళ్ళ నిండా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా వారి సన్నిధి లోపల ఒక 12 సంవత్సరాలు గడిపినాము. 12 సంవత్సరాలు మా పిల్లలు ఇంకా పుట్టక నుంచి ఎందుకు చేస్తున్నానంటే వారి ఆశీస్సుల ద్వారానే నేను వీడియో చేసిన. నన్ను ఒక స్థితి నుంచి ఒక స్థితికి ఈ స్థితికి తీసుకొచ్చిన వేదాంతంలో ఇకపర. ఇంకొకటి గమ్మత్ ఏమన్నదంటే ఇకపర సాధన. ఇప్పుడు రెండల్లా పరమే కాదు, ఇహంలో కూడా సౌఖ్యం ఉన్నది. ఇలా అనుభవం చెప్తున్నాను. పరంలో ఇహంలో రెండులో సౌఖ్యం. షార్ట్ కట్ చేస్తాం, సమయం తక్కువ ఉన్నది, బాగుంటుంది. అయితే గురునాథ్ మహారాజు మా దగ్గరికి ఇక్కడికి మా ఇంటికి ఒక 3-4 సార్లు రావడం జరిగింది. అంటే తను సరే చివరి 2-3 సంవత్సరాలే అనుకుందాం అంతే. ఒక 2-3 సంవత్సరాలు, చివరి 3 సంవత్సరాలులో వాళ్ళు ఐక్యమవుతారనగా అప్పటి నుంచి నాకు దగ్గర అంటారు. ఒకసారి ఇంతకు ఎవరో బలవంతంగా అంటే ఫోర్సబుల్ మా లింగం అనుకుంటా, లింగం తీసుకపోండి అక్కడ పరిచయం అండి. ఒక 2 పద్యాలు చదివితే ఈ పద్యాలు ఎవరు నేర్చుకున్నాను అంటే మా అమ్మని వాదం పెట్టుకుంటుంది. పద్యాలు కూడా వాదం, ఉత్తుత్త వాదం, పద్యాల వాదం, సొంతవాదం. రామకృష్ణ వీళ్ళందరూ సాక్షి పద్యం చదివితే మళ్ళీ అంటే ఆపి పద్యం చదువుతుండే. మళ్ళీ నేను చదవమంటుండే, కాలేకుండా కావాలని చదవమంటుండే. అది ఇక్కడికి వస్తుండే. అప్పుడు ఒకరోజు ఉంటుండే వస్తే కూర్చున్నాం, ఇక్కడ కొందరు శిష్యులు ఉంటారు. మల్లేశం వాళ్ళ ఫ్యామిలీ, గంగారాముల ఫ్యామిలీ, 40 ఫ్యామిలీలు ఉన్నారు. వేరే భక్తులు రాస్తారు. అక్కడ పక్క నువ్వు నా పక్క కుక్ చేసుకొని కూర్చోవాలి. బాబు నేను చిన్నపిల్లలు కూర్చోబెట్టా. సరే సత్సంగం నడుస్తున్నది బాబు, సత్సంగం చెప్తుంది. అంటే నాకు అప్పుడు నాకు బచ్చకాలే కావచ్చు, అమ్మ దగ్గర శిక్షణ ఇవ్వడం అనుకుందాం. బాబు మరి పిల్లల్ని ఈ రకంగా గావరం చేస్తున్నారు. ఈ రకంగా గావరం చేస్తే వాళ్ళు గావరంతో మరి పాఠం వింటారా అడిగినా. ఏమయ్యా మల్లేశం ఉన్నావా? యాది లేదు కానీ ఉన్నావు కదా, ఉన్నావు. యాది ఉంచుకోవాలి. ఇప్పుడు మెయిన్ విషయాలు అంటే ఇక మరి నీతిగా చెప్తే మరి దెంకపోమంటావా? లేచిపోతారు, వెళ్ళిపోతారు. అంత కఠినమైన విధి ఎందుకు? సంసారం చక్కగా ఉంటేనే వేదాంతం చేస్తారు. సంసారం సరిగా ఓ బండి ఒకటికుంది ఒకటి ఇటుకుంది ఎట్లా చేస్తారు? భార్య భర్తలు మంచిగా కలిసిమెలిసి ఉండాలి. అట్లయితేనే వేదాంతం వైపు మలుతారు. అందులోనే గిట్టి ఉన్నాం, గిట్టేటి మలుతారు. తను బాగా గుర్తుంది విషయం. ఇట్లా కావరం చేయొద్దు బాబు అని అంట. కావరం చేయొద్దు, కఠినంగానే చెప్పాలా. కఠినంగా చెప్పాలంటే అట్లా కాదు, ఇట్లా. ఇప్పుడు 3-4 సార్లు రావడం జరిగింది. వారు కూడా మంచి బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు ఐక్యమైనప్పుడు కూడా చూసాను. అక్కడ నిదర్శనం ఏంటంటే అక్కడ వాతావరణం తను ఐక్యమైనప్పుడు తన అంతిమ యాత్రలో పడే వాతావరణం ఏంటంటే
అక్కడ దేవతామూర్తులు తాండవం ఆడదు వాస్తవం జరుగుతుంది. నేను మీకు చెప్పినాను ఈ పాటల్లో వాడిన వాళ్ళు అది రాసిన వాళ్ళు అక్కడికి ఎక్కడికి వచ్చారు అంతా. రఘునాథ్ మహారాజ్ కి జై. సార్ నేను విరమిస్తా మాట్లాడు